ఈ ఇయర్ మొత్తం వెయిట్ చేసేది ఇలాంటి సేల్స్ కోసమే. అవే మనకి అమెజాన్ నుండి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్, ఫ్లిప్కార్ట్ నుండి బిగ్ బిలియన్ డేస్ అవి తొందరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ టైంలో మీకు అన్ని ప్రొడక్ట్స్ మీద మంచి డిస్కౌంట్స్ అయితే దొరుకుతాయి. దాంతో పాటు మీకు బ్యాంక్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎలాగో. కాబట్టి ఈ టైంలో మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈ అమెజాన్ లో ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కావాలి కాబట్టి సో ఈ ఎస్బీఐ నుంచి ఈజీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ అయిన ఎస్బీఐ సింపుల్ క్లిక్ క్రెడిట్ కార్డ్ కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని తీసుకోవడానికి ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు. దాంతో పాటు మీకు ఎస్బీఐలో ఎటువంటి సేవింగ్స్ అకౌంట్ కూడా అవసరం లేదు. దీంట్లో మనకి వెల్కమ్ బెనిఫిట్ చూసుకుంటే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైతే కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారో వాళ్ళకి. దాంతోపాటు ఇందులో మైల్ స్టోన్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ క్రెడిట్ కార్డ్ ద్వారా 1 ఇయర్ లోపు 1 lakh రూపీస్ అందుకంటే స్పెండ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ వర్త్ గిఫ్ట్ వోచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్ ట్రిప్ అని యాత్రకు సంబంధించినవి. అవి మీరు సైట్స్లో మీరు పేమెంట్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు 2 lakh రూపీస్ స్పెండ్ చేస్తే ఇంకా అడిషనల్గా 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్ కూడా వస్తాయి. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వాళ్ళ పార్ట్నర్ బ్రాండ్స్లో పేమెంట్ చేసినందుకు 10x రివార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవేంటంటే మనకి అపోలో ఉంది, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, డామినోస్, మింత్రా, నెట్మింట్, స్విగ్గీ, యాత్ర ఇంకా చాలా అయితే ఉన్నాయి. వీటిలో మీరు పేమెంట్ చేసినట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇవి కాకుండా మీరు ఇంకెక్కడ ఆన్లైన్లో స్పెండ్ చేసినా 5x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ ఇందులో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ యొక్క ట్రాన్సాక్షన్ వాల్యూ 500 రూపీస్ నుంచి 3000 మధ్యలో ఉంటే కనుక. ఇంకా మెయిన్ గా ఈ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఛార్జెస్ చూసుకుంటే మనకి జాయినింగ్ ఫీజు వచ్చి 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అది కూడా వన్ టైం ఒకసారి మాత్రమే పే చేయాలి కార్డు తీసుకున్న తర్వాత. దాంతోపాటు మనకి రెన్యువల్ ఫీజు ఉంటుంది. అది మనకి 499 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అది సెకండ్ ఇయర్ నుంచి ఉంటుంది. సో అది కూడా మీకు ఉండకూడదు అనుకుంటే మీ క్రెడిట్ కార్డ్ ద్వారా 1 ఇయర్ లోపు 1 lakh రూపీస్ అంతకంటే స్పెండ్ చేయగలిగితే, అంటే ఒకేసారి కాదు ఇయర్ మొత్తం చేసిన ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది 1 lakh రూపీస్ అంతకంటే అబౌవ్ ఉంటే మీకు రెన్యువల్ ఫీజు కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఎలాగో మనకి జాయినింగ్ బోనస్ కింద 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ ఇస్తున్నారు కాబట్టి జాయినింగ్ ఫీజు పే చేస్తున్నారు. దానికి వెల్కమ్ బోనస్ కి రెండు కలుపుకుంటే మీకు ఈక్వల్ అయితే అయిపోతుంది. సో ఓవరాల్ గా క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ లో పేమెంట్ చేసే వాళ్ళైనా ఈ సేల్స్ టైంలో మీరు ఏం కొనాలనుకున్నా కూడా. ఇప్పుడు ఈ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లై ఆన్లైన్ లో చేయడం కోసం డిస్క్రిప్షన్ ఆఫీషియల్ లింక్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ లో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ కింద స్టార్ట్ అప్లై జర్నీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ చూపిస్తారు. సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డ్ అని చెప్పి. సో కింద మీకు 3 స్టెప్స్ ఉంటాయి దీన్ని అప్లై చేయడం కోసం. ఫస్ట్ ది పర్సనల్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాంట్లో మీకు నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత పర్మిషన్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు సిటీ నేమ్ అడుగుతారు. సో మీకు సిటీ నేమ్ ఎంటర్ చేయండి. మీరు విలేజ్లో ఉంటే మీ దగ్గరలో ఉన్న సిటీ నేమ్ అయితే ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు మదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీకు ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. రెఫరల్ కూడా ఆప్షనల్, అది ఇవ్వాల్సిన పని అయితే లేదు. తర్వాత కింద పర్మిషన్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతారు సెకండ్ స్టెప్లో. ఇందులో మీరు సాలిడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డా 3 ఆప్షన్స్లో మీరు ఎందులో ఉన్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. తర్వాత మీరు ఏది ఆప్షన్ సెలెక్ట్ చేశారో దాన్ని బట్టి మీకు కింద డీటెయిల్స్ అడుగుతారు. మీరు వర్క్ చేస్తుంటే కనుక ఆ కంపెనీ ఏంటి, మీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి అని అడుగుతారు. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా మీరు ఏ వర్క్ చేస్తారో అవన్నీ అడుగుతారు, మెన్షన్ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మీకు వర్క్ అడ్రస్ అడుగుతారు. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. మీరు సాలిడ్ పర్సన్ అయితే మీ యొక్క ఆఫీస్ అడ్రస్ ఇవ్వండి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు హోమ్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో జస్ట్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కేవైసీ కోసం డిజిలాకర్ వస్తుంది. సో కంటిన్యూ టు డిజిలాకర్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఫిల్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటే తర్వాత పేజ్లో మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకుని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు అడ్రస్ చూపిస్తారు, మీ ఆధార్ కార్డులో ఉంటున్నది. ఆ అడ్రస్లో ప్రజెంట్ ఉంటున్నారంటే కంటిన్యూ అవ్వండి. లేదు అంటే మై అడ్రస్ హ్యాస్ చేంజ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. తర్వాత పేజ్లో మీరు ఇప్పటి వరకు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని మీ యొక్క క్రెడిట్ స్కోర్ అవన్నీ చెక్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ వస్తుందా రాదని చూపిస్తారు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు క్రెడిట్ కార్డ్ చూపిస్తారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి. అది ఎలిజిబిలిటీ లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని అయితే వస్తుంది. ఎవరికైతే క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అని చూపించి మీకు కార్డు వస్తుంది అక్కడ కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పేజ్లో సెల్ఫీ అయితే మీరు తీసుకొని మీరు సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు బ్యాంక్ వెరిఫికేషన్ ఉంటుంది. దీంట్లో మీకు ఎటువంటి వీడియో కేవైసీ ఉండదు, బ్యాంక్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో కంటిన్యూ చేసుకోండి. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళు మీ అకౌంట్లో 1 రూపీ యాడ్ చేస్తారు. 1 రూపీ యాడ్ అయిన తర్వాత మళ్ళీ అదే బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు వాళ్ళకి 1 రూపీ పే చేస్తే
మీ బ్యాంక్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. సో ముందుగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. ₹1 యాడ్ అయిన తర్వాత కంటిన్యూ టు పే ₹1 అని ఉంటుంది, క్లిక్ చేసుకోండి. తర్వాత యూపీఐ సెలెక్ట్ చేసుకొని ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో మీ ₹1 యాడ్ అవడం కోసం అదే బ్యాంక్కి సంబంధించిన యూపీఐ నుంచి మీరు ₹1 వాళ్ళకి తిరిగి అయితే పే చేయండి. అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిట్ చేయమని వస్తుంది. అక్కడే మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత వస్తుంది, ఛార్జెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అవన్నీ ఉంటాయి, క్లియర్గా చూసుకోండి. తర్వాత పేజ్లో మీకు డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కార్డ్ అనేది చూపిస్తారు. కింద మీకు 5 to 7 డేస్లోగా మీకు ఇంటికి ఫిజికల్ కార్డ్ వస్తుందని చూపిస్తారు. అప్పటి వరకు మీకు విర్చువల్ కార్డ్ అనేది మీకు యాప్లో ఉంటుంది. దాంతో మీరు ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. మీరు తీసుకునే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని మేనేజ్ చేయడం కోసం లేదా డీటెయిల్స్ చెక్ చేయడం కోసం మీకు ఒక యాప్ అయితే ఉంది. ఎస్బీఐ కార్డ్ అని చెప్పి ప్లేస్టోర్లో ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఏదైతే మొబైల్ నెంబర్తో క్రెడిట్ కార్డ్ తీసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో దాంట్లో లాగిన్ అయితే మీకు అక్కడ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారో సేల్స్ టైంలో మీకు బాగా యూజ్ అవుతుంది. సేల్స్ అయిపోయి కూడా మనకి దివాళీ సేల్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు అమెజాన్లో ఎప్పుడు షాపింగ్ చేసినా మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి పార్ట్నర్ బ్రాండ్స్ని స్టార్టింగ్లో చెప్పాను, అందులో పేమెంట్ చేసినా మీకు 10x వరకు రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.